కొంతమంది మాట్లాడుతుంటారు. ఊరుకుండలేక మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో తెలీదు గానీ, ఏదో ఒకటైతే మాట్లాడాలనే మాట్లాడతారు. దేవుడి విగ్రహాలు ఉంటాయి చూడండి, వాటిలో కూడా కాంట్రవర్సీ అనమాట. మనము ఒకే దేవుడు ఫొటోస్‌ని 2, 3 తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకుంటాయి. ఒక్కొక్క ఫోటోని మనం ఒక్కో దగ్గర ఎళ్ళినప్పుడు కొనుక్కుంటా ఉంటాము నచ్చి. అలా ఎందుకు పెట్టుకోకూడదో నాకైతే అర్థం కాదు. అలాంటి వాళ్ళందరికీ పెద్ద నమస్కారం అండి. అలాంటివన్నీ వినట్టు వదిలేయాలి. అసలుకి పట్టించుకోకూడదు. ఎంతమంది దేవుడి పటాలను తెచ్చి మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు చూడండి. వాళ్ళకందరికీ చాలా ఓపిక ఉండాలి. అసలు చాలా ఫొటోస్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగో సర్ది మనం ప్రతి నెల కడిగి నీట్‌గా బొట్లు పెట్టి పూజ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతమంది దేవుళ్ళు ఉన్నా గానీ వాళ్ళకి ఓపిక రావాలన్నమాట చేయడానికి గానీ. అలాంటి వాళ్ళని అంటూనే ఉంటారు. సైలెంట్‌గా ఉండరు. తెలిసి తెలియనివన్నీ చెప్తారు. ఎవరికి తెలిసింది ఎవరింట్లో వాళ్ళు చూసింది వాళ్ళ పద్ధతులు వాళ్ళే చేస్తారు. ఇంకా తెలుసుకొని ఓకే ఎవరిదైనా నచ్చితే చూసి చేస్తారు గానీ మీరు చెప్పేసినంత మాత్రాన ఎవ్వరు ఫాలో అవ్వరు అసలు.